అసలు ఆటిజం అంటే ఏంటి? ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆటిజంకు గల కారకాలు ఏంటి అన్న విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆటిజం అన్నది న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ కన్జెంటల్ అంటే నాడీ వ్యవస్థకు సంబంధించింది, గర్భంలో ఉండేటప్పుడే మొదలయ్యే సమస్య. దీనికి గల కారణాలు మనం చూసుకున్నట్లయితే మొదటిది హెరిడిటరీ అంటే తల్లిదండ్రుల నుంచి 5 తరాల్లో ఎవరికైనా మానసిక సమస్యలున్నా లేదా ఆటిజం లాంటి సమస్యలు ఉన్నా కూడా పిల్లలకి ఆటిజం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే కన్సాంగ్యునిటీ, మామ కూతురు అత్త కూతురు అట్లా చేసుకుంటాం కదా మేనరిక సంబంధాలు, సో అలాంటి వాటి వల్ల కూడా ఆటిజం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్లడ్ లో RH అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. RH అనే ఫ్యాక్టర్ కారణంగా కూడా ఆటిజం వచ్చేదానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ సమయంలో మెడికల్ ఇష్యూస్ అనగా హైపర్ టెన్షన్ కానీ లేదా థైరాయిడ్ కానీ లేదా ఏదైనా గైనకాలజీ ఇన్ఫెక్షన్స్ కానీ ఉన్నట్లయితే అప్పుడు కూడా ఆటిజం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మానసిక ఒత్తిడి, ప్రెగ్నెన్సీ సమయంలో ఏదైనా మానసిక ఒత్తిడికి బాగా లోనైనట్లయితే స్ట్రెస్ హార్మోన్స్ కారణంగా కూడా ఆటిజం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా మాల్ న్యూట్రిషన్, కొంతమంది ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 3-4 నెలల్లో వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు. సో ఇలా ఫుడ్ అవాయిడ్ చేసినప్పుడు కూడా బ్రెయిన్ మాల్ న్యూట్రిషన్కి గురవుతుంది, తద్వారా కూడా ఆటిజం వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది నేను చెప్పే మాటలు కాదు, ఇది రీసెర్చ్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేసిన విషయాలు. కాబట్టి ఆటిజంకి మనము మొబైల్కి లింక్ పెట్టి మాట్లాడుతున్నాము. అసలు ఆటిజంకి మొబైల్కి ఎక్కడ కూడా సంబంధం లేదు. అలాగే ఆటిజంకి కోవిడ్కి కూడా ఎలాంటి సంబంధం లేదు. ఆటిజంకి గోధుమ పిండికి పాలకి ఎటువంటి సంబంధము లేదు. ఇవేవి కూడా కారకాలు కాదు. మనం చెప్పుకున్నట్లయితే ముందు చెప్పిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో బయోసైకో సోషల్ ఫ్యాక్టర్స్, అవి మాత్రమే ఆటిజంకి గల కారకాలు. ఇది రీసెర్చ్ ఆల్రెడీ ప్రూవ్ చేసిన విషయం. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే గోధుమ పిండి వల్ల కానీ లేదంటే మిల్క్ ప్రొడక్ట్స్ వల్ల కానీ లేదా మొబైల్ వాడటం వల్ల కానీ లేదా లాక్డౌన్ వల్ల కానీ మీరెవరితో కలవలేకపోవడం వల్ల కానీ ఆటిజం రాదు. ఇది న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్ కన్జెనిటల్ అంటే గర్భంలో ఉండేటప్పుడే మొదలయ్యే ఒక సమస్య. అయితే దీనికి సంబంధించి నేను క్లారిటీగా ఫర్దర్ వీడియోస్ చేయబోతున్నాను. అందులో మీరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అసలు ఆటిజంకి మొబైల్కి ఉన్న లింక్ ఏంటి, అసలు ఆటిజం నిజంగా మొబైల్ వల్ల వస్తుందా లేదంటే ఇలాగా ఫుడ్ డైట్ వల్ల వస్తుందా, లేకపోతే మీరు లాక్డౌన్లో ఎవరితో కలకపోవడం వల్ల వచ్చిందా, లాక్డౌన్ పుట్టిన పిల్లలకు మాత్రమే వచ్చిందా, ఈ విషయాలన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్లో చర్చించుకుందాం.